ఇది గరిక. ఇది గరిక. గరికని సంస్కృతంలో ఏమంటారు? దూర్వా. వినాయకుడి పూజ చేయాలంటే దూర్వాంకురాలు, దూర్వాంకురాలతో పూజ చేయాలి. దూర్వా అంకురం అంటే ఏంటి? చిగురు. ఏంటంటే ఇగో చూసారా, ఇది గరిక పోచలు. గరిక పోచలు అంటే ఇక ఇలా ఉంటుంది. అంటే లాస్ట్ ఆకులోంచి ఇంకొక చిన్న ఆకు రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ గరిక పోచలతో వినాయకుని పూజ చేయాలి. ఇలా పట్టుకెళ్ళి ఏదో డస్ట్ వేసినట్టు వేసి వేయకూడదు. వినాయకుడి గరిక ఎందుకు ఇష్టం అంటే నాకు తెలిసిన కథ ఏంటంటే, ఆడుకుంటూ సూర్యుని మింగేస్తారని, అది కడుపులో మండిపోతే భూమి మీదకి వచ్చి మంట తిరుగుతుంటే గరిగడ్డి తింటే మంట తగ్గిపోతుంది అన్నమాట. అందుకు వినాయకుడికి గరిగడ్డి అంటే ఇష్టం అన్నమాట, గరిక ప్రీతి. అందుకు అలాగా ఈ గరిక పోచలు, ఈ లేత చిగుళ్ళు మాత్రమే మనకి గ్యాస్ ట్రబుల్ తగ్గిస్తాయి, కడుపులో మంటలు తగ్గిస్తాయి. ఈ లేత పోచలు ఒక 100 గ్రాములు, అతి మధురం ఒక 10 గ్రాములు మెత్తగా నూరేసి చిన్న మాత్ర చేసి పెట్టేసుకొని, ఆ కడుపు మంట గ్యాస్ అలా ఉన్నప్పుడు బర్నింగ్, కడుపులో మంట, అల్సర్స్ అవి ఉండి మంట వస్తుంది కదా, ఇది చేసుకుంటే అల్సర్ మానిపోద్ది, పుళ్ళు మానిపోతాయి. మామూలుగా ఏం దెబ్బ తగిలింది అనుకోండి, గరికిలా నలిపేసి రాస్తే తగ్గిపోద్ది, పుళ్ళు మానిపోతాయి. మామూలుగా మాత్రలు ఏంటంటే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలాగే ఈ గరిక వేలు ఒకసారి చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. ఈ గరిక వేళ్ళు చూసారా, వేళ్ళు ఉన్నాయా, ఈ వేర్లు అన్నీ కట్ చేసి దాచుకోవచ్చు ఇంట్లో. ఎప్పుడైనా మెన్సెస్ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, అంటే నెలసరి పీరియడ్ అయిన తర్వాత ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది అనుకోండి, ఈ గరిక వేళ్ళు మాత్రం వేళ్ళు ఒక 1/4 లీటర్ నీళ్ళు వేసి, ఒక ఇప్పుడు వేళ్ళు వేసి, కొన్ని తూకం చెప్తానండి, ఒక 25 గ్రాముల వేళ్ళు, ఒక 100 ml నీళ్ళు వేసి బాగా వేసి కొంచెం బెల్లం వేసి మరగబెట్టాలి. ముందు మరగబెట్టి బాగా వడపోసుకొని కొంచెం బెల్లం, కొంచెం తులసి రసం, లేదా ఉట్టి ఇంకేం వద్దు, ఓన్లీ గరిక వేళ్ళు కషాయం, 25 గ్రాముల వేళ్ళు, 100 ml అంటే నీళ్ళు ఇలా మరగబెట్టాలి. 50 mlకి వచ్చేదాకా వడపోయాలి. అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి. ఆ నీళ్ళు తాగాలి 3 సార్లు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. అలాగా ఆ నీళ్ళు తాగితే ఆ బ్లీడింగ్ తగ్గుద్ది అనమాట, ఓవర్ బ్లీడింగ్. అలా తగ్గే వరకు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అలా గరిక వేళ్ళేమో బ్లీడింగ్ తగ్గుతాయి. అలాగే గర్భసంచి ఒరిసిందని చెప్తారు, ఆ ఒరుపు కూడా తగ్గిపోద్ది, దానికోసం తీసేస్తారు. ఇది ట్రై చేస్తే పోద్ది, పోకపోతే అప్పుడు చూసుకోవచ్చు, లేకపోతే మనం పోతాం. అలా ఏంటంటే అలా గరికతో చేసుకోవచ్చు. మీకు ఆ గరిక పోసలతో మాటలు చేసుకున్నారు కదా, మాటలు చేశారు కదా, సడన్గా పిల్లలు ఎవరో మనమో పడ్డాం, ఏదో గీసుకుంది, చెక్కుపోయింది, బ్లీడ్ అవుతుంది, ఆ మాత్ర అరగదీసి నీళ్ళు అరగదీసి గంధం రాశారనుకోండి అయిపోద్ది, ఆ బ్లీడింగ్ అయిపోద్ది. మళ్ళీ ఏం డ్రెస్సింగ్ ఏం చేయకలే పోద్ది. అతి మధురం కూడా పుళ్ళు మానుతాయి, అల్సర్స్ మానుతాయి. అలా గరిక పోచలు 100 గ్రాములు, అతి మధురం ఒక 20 గ్రాములు, అది ఫార్ములా. అలా చేసుకోవచ్చు. నమస్కారం అండి. ప్రధానంగా ఈరోజు వీడ్కోలు సభ అనే అనుకోవాలి. అంటే వీడ్కోలు అంటే టెంపరీ వీడ్కోలు, ఇది బాధాకరంగానే మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాం. అయితే స్టార్టింగ్లో మొట్టమొదటిసారిగా వంటశాల అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏముందంటే మన పంట, మన వంట, మన ఆరోగ్యం, ఈ 3 కాన్సెప్ట్స్ మీద మన డాక్టర్ రవివర్మ గారు ఇంప్లిమెంట్ చేశారనేది బ్రహ్మాండంగా తెలుస్తుంది. ఆయన యొక్క ఐడియాస్ ఏంటనేది తెలుస్తుంది. తర్వాత ఈయన యొక్క సక్సెస్కి వెనకాల ఏంటంటే ఇంటరాక్షన్, కేవలం మనిషిని అలా వదిలేసి వెళ్ళిపోయే మన తత్వం కాదు. అసలు ఆ స్టేజ్లో ఆయన దిగి వచ్చి ఎవరు ఏమున్నారు, ఎక్కడున్నారు, మీ యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ మీరు ఏవి నుంచి వచ్చారు అనేది చాలా అరుదైన రేర్ కండిషన్ అని చెప్పాలి. ఆయన నిజంగా అక్కడ వాతావరణం అనేది ఆయనకి సక్సెస్ఫుల్ అవడానికి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి విధిగా నేను భావిస్తాను. నిజంగా ఆయన చంటి పిల్లలాగా మెల్ట్ అయిపోతూ ఉంటాడు. నిజంగా ఆయన స్టేజ్లో అలాగ అవడం అనేది చాలా అసాధ్యమనే చెప్పాలి. అంటే వాళ్ళ యొక్క స్టేటస్ చూస్తూ ఉంటారు. డాక్టర్ అనేటప్పటికి ఏమవుతుందంటే కొంత స్టేటస్కి వెళ్తూ ఉంటారు.
ఆ స్టేటస్ అంతా కూడా వదిలేసి చేస్తుంటారు. నేను ఎప్పుడైనా చూస్తూ ఉంటాను, ఈ గ్రౌండ్లో కనపడుతూ ఉంటారు, ఆయన మళ్ళీ వంటశాలలో కనపడుతూ ఉంటారు, మళ్ళీ హాల్లోకి వచ్చేస్తూ ఉంటారు. అంటే ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు ఏ స్ట్రీట్స్లోకి వెళ్ళినా ఆయనే కనపడుతూ ఉంటారు. అలాగే ఈయన కూడా మరి కలియుగ శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన నాది కాదు, నా వర్కర్ చూసుకుంటారు అనేది మాత్రం కాదు, ఆయన చక్కగా ప్లాన్ ఇచ్చేస్తూ ఉంటారు. అక్కడ ప్లాన్ ఇవ్వటము ప్లస్ ఆయన ఏం చేయాలి ప్రోగ్రామ్ అనేది ముందే జనరేట్ చేసుకోవటం, ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్ అనే నేను చెప్తాను. ఇది రాబోయే మన ఆశ్రమానికి ఒక అద్భుతమైనటువంటి వరంగానే నేను భావిస్తాను.